కొన్నిసార్లు అనుకుంటారు, ఏమి లేకపోతే, ఏ డిగ్రీ సంపాదించుకోలేకపోతే దేవుని సేవకు పంపుదాము అంటారు తల్లిదండ్రులు. ఏమ్మా మరి అందరుంటే ఎందుకంటే, లేదండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మేము అనుకున్నాం దేవుని సేవకు పంపాలా అని వారు అంటూ ఉంటారు. కానీ మనం గమనించవలసిన విషయం అలా కాదు. ఈ ఎలీషా భక్తుడు ఏమి చదువు లేనివాడు, లేక ఆస్తి లేనివాడు, అంతస్తు లేనివాడు కాదు. ఎలీషా దేవుడే రక్షణ అని చెప్పిన ఎలీషా, ఇతను 12 అరకలు కలిగిన వ్యవసాయకుడు, రైతు. 12 దశలు పెట్టి భూమిని దున్నేవాడు. కాబట్టి ఏమీ లేక దేవుని సేవకు వచ్చినవాడు కాదు. 12 దశలు పెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. నాకు బాల్యం నుండి ఈ వ్యవసాయ పనులు ఇష్టం. నేను వచ్చిపోయి 10-12 ఏళ్ళప్పుడే మరి 2 గాన్లు ఎద్దులను కట్టి వ్యవసాయంలో పాల్గొన్నవాడిని. కనుక కొంచెమో గొప్ప నాకు తెలుసు ఏంటి ఈ పరిస్థితులు అని. కాబట్టి ఎలీషా మరి దేవుని అడిగినప్పుడు ఆయన అడిగిన విషయాలలో ఇది ఒక ప్రాముఖ్యమైంది. 12 గాన్ల అరకల వ్యవసాయం కలిగిన వాడు, మరి తన తండ్రి ఆస్తిలో ఏమాత్రం తక్కువ కాకుండా అన్నీ కలిగిన వాడు. ఇతడు దేవుని సన్నిధికి రావడానికి, సేవలో పాల్గొనడానికి మరి ఆశపడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప కార్యములు జరిగినప్పుడు దేవుడు ఇతనిని ఆశీర్వదించి దీవించాడు.